ఈరోజు రెసిపీ అరటి పువ్వు పప్పు. కావలసినవి: కందిపప్పు, అరటి పువ్వు, పోపు దినుసులు, నూనె. ఇదిగోండి, ఇలా ఉంటుంది. లోపల ఇది దొంగాడు అంటారు. ఇలా ఉంటుంది. ఇది పనికిరాదు. తొక్క ఇది పనికిరాదు. మిగతాది శుభ్రంగా పనికొస్తుంది. ఇలా అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి. ఇలా నల్లగా ఉన్నవి వేసుకోకూడదండి, పక్కన పడేయాలి తీసి. అన్నీ తీసిన తర్వాత చూపిస్తాను మీకు. ఈ అరటి పువ్వుతో పప్పు అరటి పువ్వు చేసుకుంటారు, మరియు అరటి పువ్వు పచ్చడి కూర కూడా చేసుకుంటారు. చాలామందికి తెలియదు దీంతో ఇలా కూడా చేసుకుంటారా అని. ముందుగా ఒక గ్లాసుడు కందిపప్పు తీసుకుని బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలండి. కందిపప్పు ఈ విధంగా ఉడకాలి. ఒలిచిన అరటిపువ్వుని 2 సార్లు శుభ్రంగా కడుక్కుని తరుక్కోవాలి. తరిగిన తర్వాత చూపిస్తా మీకు. ఇలా తరుక్కోవాలి. తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఈ తరిగిన ముక్కల్ని మిక్సీలో వేసి ఆడించిన తర్వాత చూపిస్తాను. ఆడించిన తర్వాత బరకగా ఆడుకోవాలి. ఆడిన తర్వాత నీళ్ళల్లో పగరపోయేదాకా 2-3 సార్లు కడుక్కోవాలి. తర్వాత పిండుకుని పక్కన పెట్టుకోవాలి. మొక్కలు పగరపోయేదాకా 2 సార్లు కడిగిన తర్వాత పిండుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ముందరగా స్టవ్ వెలిగించుకుని మూగుడు పెట్టుకోవాలి. కొద్దిగా నూనె పోసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, ఎండుమిర్చి వేసుకోవాలి, శనగపప్పు వేసుకోవాలి, మినపప్పు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, ఇంగు కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అరటిపువ్వు కడుక్కున్న అరటిపువ్వును వేసుకోవాలి. కాసేపు మగ్గనివ్వాలి. మూత తీసి కలుపుకోవాలి. ఇప్పుడు పప్పు వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అడగంటకుండా. చాలా ఆరోగ్యానికి మంచిదండి ఈ అరటిపువ్వు. అప్పుడప్పుడు చేసుకుని తింటూ ఉండాలి దొరికినప్పుడు.
తగినంత ఉప్పు వేస్తున్నాను. అంతేనండి, అరటి పువ్వు పప్పు కూర రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.